ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఆయన బర్త్డే సందర్భంగా ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఎలా ఉందంటే, నాకైతే అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు. ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏమనిపించలేదు. అనిరుద్ధ్ మార్క్ అయితే కనిపించలేదు. అసలు జైలర్ మూవీలో ఆయన అందించిన సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారి నుండి ఒక కొత్త సాంగ్ వస్తుంది అంటే సినీ ప్రియులు అండ్ మ్యూజిక్ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ సాంగ్ కోసం కూడా ఫ్యాన్స్ అలానే ఎదురు చూశారు. బట్ ఈ సాంగ్ అందరినీ నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. మ్యూజిక్ మాత్రం మరీ ఎక్కువగా వినిపిస్తుంది, లిరిక్స్ మాత్రం ఎక్కడో తక్కువగా వినిపిస్తున్నట్టు అనిపించింది. అర్థం కాని రీతిలో లిరిక్స్ అయితే ఉన్నాయి. ఇక దానికి తోడు మ్యూజిక్ అందించిన అనిరుద్ధే ఈ సాంగ్ ను పాడారనుకుంటా. వాయిస్ కూడా అంత బేభత్సంగా అయితే ఏం లేదు. జైలర్ సినిమాలో హుక్కుం సాంగ్ ఆయన పాడింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు అనుకుంటా. ఈ సాంగ్ మాత్రం ఆ రేంజ్ లో హిట్ అయితే అనిపించుకోదు. సో మొత్తానికి చాలా వరకు ఆడియన్స్ సాంగ్ అంతగా మెప్పించలేదనే చెప్తున్నారు. సర్లే, సాంగ్ లో నేను లిరిక్స్, ఆ మ్యూజిక్ పక్కన పెట్టి చూస్తే ఎన్టీఆర్ గారి కట్అవుట్, ఆ లుక్స్, ఆ ఎలివేషన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. సాంగ్ లోని విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. మెయిన్ గా ఆ సాంగ్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ విషయంలో అయితే అనిరుద్ధ్ తన మార్క్ ను చూపించాడు. ఇక సాంగ్ లో ఎన్టీఆర్ గారిపై ప్రజెంట్ చేసిన ఆ విజువల్స్ అయితే వావ్ అనకుండా ఉండలేమనుకో, అంత బాగా సెట్ అయ్యాయి. ఓవరాల్ గా సాంగ్ వినడానికి బాగలేకపోయినా అందులోని విజువల్స్ అయితే ఆకట్టుకున్నాయి. ఇదే ఇంత బాగా ఆకట్టుకుంటుందంటే ఇక వీడియో సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. సాంగ్ రిలీజ్ కు ముందు ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా అన్నారు. బట్ రికార్డులు అయితే క్రియేట్ చేయలేదు, కానీ జస్ట్ ఓకే అనిపించుకుంటుంది. సో అదే ఫ్రెండ్స్ మ్యాటర్. ఇక రాబోయే సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.